మిత్రులారా, ఈనాడు ఈ కార్యక్రమం తీసుకుంటున్నప్పుడు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఏ విధంగా ఆవిష్కరిస్తారు, లేదా ఎన్టీఆర్ గారిది ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ నగరం నడిపొడ్డున ఎన్టీఆర్ విగ్రహాన్ని పెడతారా అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఈ రోజు నేను స్పష్టంగా ఒక మాట చెప్పదలుచుకున్నా. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, భాషలకు అతీతంగా ఈ దేశం గర్వించదగ్గ నాయకుడు ఎన్టీఆర్. ఆ ఎన్టీఆర్ స్ఫూర్తి హైదరాబాద్ నగరం నడిపొట్టున వారి స్ఫూర్తితో పరిపాలన అందిస్తున్న మా ప్రభుత్వం అవసరం లేదు. అమీర్పేట్ చౌరస్తాలో వనంలో ఈ దారిలో వెళ్లే ప్రతి వాడికి ఒక స్ఫూర్తిని నింపడానికే ఈ రోజు వారి విగ్రహాన్ని ఇక్కడ మేము ఆవిష్కరించుకున్నాం. ఇది విచారం గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మూడే మూడు పదాలు ఎన్టీఆర్. ఈ మూడు అక్షరాలు నీతి, నిజాయితీ, నిబద్ధత, ఉక్కు సంకల్పం కలిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారు ఈ దేశంలో అంటే తెలుగు జాతి గర్వించదగ్గ బిడ్డ ఎన్టీఆర్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, శ్రీమతి ఇందిరాగాంధీ, అన్న ఎన్టీఆర్ ఈ భారతదేశ జాతి రత్నాలు. ఈ జాతి రత్నాలు ఈ దేశం ఉన్నంతకాలం, మానవుల మనుగడ ఉన్నంతకాలం వారి కీర్తి ప్రతిష్టలు, వారి నిర్ణయాలను మనం స్మరించుకోవాల్సిన బాధ్యత ఈ రోజు మన అందరి మీద ఉంది.